జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పైసా అవినీతి లేకుండా 2,65,000 కోట్ల రూపాయల్ని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి అందించినటువంటి పారదర్శకమైనటువంటి అత్యంత నీతివంతమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మోడీ గారిని కూడా మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, ఎన్టీవీ వారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, పోలవరంలో ఏటీఎంగా వాడుకున్నటువంటి చంద్రబాబు అవినీతి మీద సిట్ విచారణ చేస్తా అన్నారు. ఏమైంది? ఆ అవినీతి ఏంటి? ఆ అవినీతి ఏమైందని అడుగుతున్నాను. ఏమైంది మీ అవినీతి రిపోర్టు? మీ సిట్ ఏమైంది? కాబట్టి మోడీ గారు పాపం చంద్రబాబు నాయుడు యొక్క కాళ్ల బేరానికి కరిగి ఏదో 1, 2 భారతీయ జనతా పార్టీకి సీట్లు వస్తాయేమని చెప్పిన అత్యాశతో చంద్రబాబు నాయుడు పంచం చేరినట్టు కనపడుతుంది తప్పితే ఈ కాళ్ళు వదిలేట్లేడు చంద్రబాబు నాయుడు. అంతకు మించి ఈ రాష్ట్రంలో నేను మాట్లాడాను. మోడీ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాను. ఈ రాష్ట్రంలో వాళ్ళు రాబోయే 5 ఏళ్ళు చేస్తానది ఇప్పటికీ మేము చేస్తున్నామని చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఏం చేస్తారో ఈ ముగ్గురు కూడా చెప్పలేని స్థితిలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ పొత్తు అది. అంటే కేవలం అధికారం కోసమే వాళ్ళ పొత్తు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళ పొత్తు కాదు అనేది వాళ్ళ ముగ్గురే చెప్పారు. సాక్షాత్తు గంటా శ్రీనివాసరావు గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉండి మా చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని క్యాబినెట్లో డ్రగ్స్ విపరీతంగా, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో, భారతదేశం మొత్తం విశాఖపట్నం నుంచి గంజాయి వెళ్తుందని చెప్పి బాధపడుతున్నారు అని చెప్పని మంత్రులుగా ఉన్నటువంటి అప్పటి గంటా శ్రీనివాసరావు గారు, అయ్యన్న పాత్రుడు ఇద్దరు మీడియాలో మాట్లాడి ఈనాడు ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో కాదు, ఈనాడు ఆంధ్రజ్యోతి వీడియోలు కావాలంటే మీకు ఇస్తాను. ఈ రాష్ట్రాన్ని గంజాయి పాలు చేసింది చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది వాళ్ళ మంత్రులే ఒప్పుకున్నారు. ఇవాళ ఎన్ని నిందలు వేసే పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఏం మాట్లాడాడు? ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, సమాధానం చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రభుత్వం నడిపితే ఆ ప్రభుత్వం ఇది ఒక గంజాయి వనంగా మారిందని చెప్పని ఆ రాష్ట్ర మంత్రులే చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులే. కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనే అతను చంద్రబాబు హితం కోసం మాట్లాడేటువంటి మాటలు. చంద్రబాబు కోసం ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఏం చెప్పాడు తాడేపల్లిగూడెం సభలో?